Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మార్నింగ్ మా హస్బెండ్ నిత్య దీపారాధన అదంతా చేశారు. తర్వాత ఇప్పుడు నేను పానకం పెట్టేసి చక్క పువ్వులతోటి కొంచెం అమ్మవారిని అలంకరించి ఒకసారి లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటా. సో దట్ నాకు ఈ వారంతో 2 వారాలు కంప్లీట్ అవుతాయి. ఇంట్లో పనంతా చేసుకొని ఫ్రెష్ అయ్యి పూజ చేసుకోవటం స్టార్ట్ చేశాను. ముందు పువ్వులు పెట్టేస్తున్నాను. ముందు రోజు మల్లెపువ్వులు తెప్పించా. అమ్మవారి ఫోటోలు ఎక్కువగా ఉంటాయి కదా ఇంట్లో, అందుకని ఒక 3 మూరల 4 మూరల తెచ్చుకుంటాము. అవి అడ్జస్ట్ చేసి పెట్టేస్తాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసామనుకోండి ఒక 4-5 ఫొటోస్కి వచ్చేస్తాయి. ఈసారేమో నేను కొంచెం పెట్టుకొని కామాక్షి దీపంకి కొంచెం పెట్టి మిగతావేమో 3 ఫొటోస్కి వేసాను అనమాట. మల్లెపువ్వులు మాకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఫ్రైడే వస్తే ఇట్లా ఏదైనా స్పెషల్గా నేను పూజ చేసుకుంటున్నాను అన్నప్పుడు పువ్వులతో మాత్రం ఖచ్చితంగా అలంకరిస్తాను. ఇంకా సెపరేట్గా పీఠం పెట్టుకోవటం సెటప్ అలా ఏమి ఉండదండి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అనమాట, అవన్నీ కూడా చాలా టైం పడుతుంది కదా. ఆ టైం మనం చేసుకోవచ్చు పర్వాలేదు, కానీ అది మొత్తం కూడా సాధనకు పెట్టుకుంటే బాగుంటుంది అని. అంటే లైక్ మెడిటేషన్ లేకపోతే లలిత సహస్రనామం నేర్చుకోవడానికి చదువుకోవడానికి వాటికి టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటా. అమ్మవారికి పానకం నివేదిస్తాం కదా, పానకంలో యాలుక్కాయ మిరియాల పొడి వేస్తాను. ఇవాళ యాక్చువల్గా ఏదైనా పొంగలి అలా చేసి పెడదామని పొద్దున్నే లేవగానే అనుకున్నా, కానీ పనిలో పడి ఏదో కాల్ మాట్లాడితే ఇంక అసలు టోటలీ దాని సంగతే మర్చిపోయా. పూజ అంతా అయిపోయాక గుర్తొచ్చింది, అవును వాళ్ళు పరవన్నం చేద్దాం అనుకున్నా కదా, అరే చేస్తే బాగుండేది అని. అట్లీస్ట్ అనుకున్నా కాబట్టి నెక్స్ట్ వీక్ అన్నా చేస్తే బాగుంటుంది. కంపల్సరీ అయితే కాదండి. లాస్ట్ వీక్ పూజ చేసుకుంటున్నాను అనౌన్స్ చేసిన తర్వాత ఈ వారం నుంచి మన వాళ్ళు చాలామంది స్టార్ట్ చేశాము అని చెప్పి వీడియో పోస్ట్ చేయగానే మెసేజ్ చేశారు. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అది నా వీడియోస్ ఏదో ఊరికే ఫన్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, అలా చూసి వదిలేస్తారని అనుకుంటా ప్రతిసారి కూడా నేను, కానీ సీరియస్గా తీసుకుంటారు అని కూడా నాకు నెమ్మదిగా అర్థమవుతుందన్నమాట. అంటే ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ అనమాట. అట్లా నా వీడియోస్కి వాల్యూ ఇచ్చి నేను చేసేది గుర్తించి ఇట్లా మళ్ళీ మీరు రీక్రియేట్ చేయటము లేకపోతే దాన్ని ఆచరించటము సంథింగ్ అట్లా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కదా. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండటం వల్లనే మీరందరూ చేసుకోగలిగారు, ఈ వీడియో మీ దాకా రీచ్ అయింది అని అనుకుంటున్నా. రీసెంట్గా నేను కొన్ని కుర్తాస్ ఆర్డర్ చేసుకున్నా అండి ఆన్లైన్లో. దాని గురించి అయితే బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట, లింక్స్ షేర్ చేయండి అని. బిఫోర్ దట్ నేను మీకు కొన్ని చెప్తా అనమాట ఈ కుర్తాస్ గురించి. నేను ఏంటంటే డైలీ వేర్కి మింత్రాలో ఆర్డర్ చేసేసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసరికి నేను రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్న అవాసా బ్రాండ్. ఇది కార్డ్ సెట్. ఇది ఆల్రెడీ మీరు వీడియోస్లో చూసారు కదా. ఈ కాటన్ చాలా బాగుంది అండ్ ఇదైతే సెట్ చాలా స్టైలిష్గా అనిపించిందండి. హైదరాబాద్లో తీసుకున్నాను, రిలయన్స్ ట్రెండ్స్లో 1699 పడింది. నెక్స్ట్ ఈ మంచి రోజ్ పింక్ టాప్ వచ్చేసి రంగమంచ్ బ్రాండ్ పాలియస్టర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయి కానీ సమ్మర్కి అసలు బాగోవు. ఏదైనా టెంపుల్స్కి లేకపోతే చిన్న పార్టీస్కి చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఈ టాప్ ఆల్రెడీ వీడియోస్లో చూసారు కదా, చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని. అండ్ చాలా స్టైలిష్గా ఉంటుంది, వీనెక్ కాలర్ టాప్ అనమాట. ఇదేమో వరంగా బ్రాండ్, మంచి కాటన్, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది వచ్చరికి ఆలియా కట్ మోడల్, రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది, మంచి కాటన్ అనమాట, కంఫర్టబుల్గా ఉంది. ఇది కూడా హియర్ అండ్ నౌ బ్రాండ్ కాటన్ టాప్, చాలా బాగుంటుంది. కాలర్ నెక్ వీ నెక్ వస్తుంది అనమాట. ఇది నా ఫేవరెట్ అండి, రెయిన్ అండ్ రెయిన్బోలో. ఫ్యాబ్రిక్ అయితే భలే ఉంటుంది. కొన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ పల్చగా ఉంటాయి, చీప్ లుక్ ఉంటుంది. కానీ కొన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే పల్చగా ఉండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవి త్వరగా చినుగు పట్టవు, అసలు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు వాడే కలర్స్ ఉంటాయి కదా, అవి కూడా లైక్ లాంగ్ లాస్టింగ్ లాగా అనిపిస్తాయి. ఆ పింక్ టాప్ నేను చాలాసార్లు వాష్ చేశాను, బట్ స్టిల్ చాలా మంచి కండిషన్లో ఉంది. ఇది కూడా చాలా మంచి కాటన్. ఇది రెయిన్ అండ్ రెయిన్బో బ్రాండ్.
బ్లూ లెగ్గిన్తో పేరప్ చేసుకోవచ్చు, లేదా బ్లాక్తో కూడా బాగుంటుంది. మంచి కాటన్, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇవన్నీ సమ్మర్కి చాలా బాగున్నాయండి ఇప్పుడు నేను చూపించినవి. ఈ మస్టర్డ్ కుర్తా కూడా నేను ఇప్పుడు వీడియోలో వేసుకున్నదే అనమాట. రెయిన్ అండ్ రెయిన్బో బ్రాండ్, మంచి కాటన్, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ రెయిన్ అండ్ రెయిన్బోలో కొన్నేమో డబుల్ ఎక్సెల్ వచ్చేసరికి చాలా లూజ్గా అనిపిస్తున్నాయి. సో చూసి కొనుక్కుంటే బెటర్. డబుల్ ఎక్సెల్ తీసుకున్నా అనమాట నేను, నాకు చాలా లూజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి కుర్తా సెట్ అహీకా బ్రాండ్లో తీసుకున్నాను. ఇది బాగుందా అంటే పర్వాలేదనే చెప్పచ్చు. ఎందుకంటే కుర్తా వైజ్గా అంత మోడల్ బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫుల్ కాటన్ లాగా అనిపించలేదు, కొంచెం సాగుతుంది అనమాట. ఏదో మిక్స్లా ఉంది అని అనుకుంటున్నా, మేబీ విస్కాస్ మిక్స్ అయిందేమో. బట్ స్టిల్ నాకైతే ఫుల్ కాటన్ లాగా అనిపించలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఆల్టరేషన్ చేయించుకొని వేసుకోవాలి, అప్పుడు నేను ఫుల్గా షేర్ చేస్తాను ఎట్లా ఉంది. ఇది వచ్చేసరికి నా ఫేవరెట్ టాప్ అనమాట. మొన్న సంక్రాంతి టైంలో వేసుకున్నా, చెన్నై వచ్చేటప్పుడు ఎంత నచ్చిందో నాకు. మంచి బేబీ పింక్ లాంటిది, లైక్ కొంచెం పీచిష్ లాగా, పింక్ లాగా, సంథింగ్ ఐ డోంట్ నో అసలు ఎలా చెప్పాలో కూడా. బాగుంది కలర్ అయితే. ఇక్కడ పీచ్ కలర్, ఇక్కడ పింక్ కలర్. ఈ క్లాత్ వచ్చేసరికి షిమ్మర్ వచ్చింది. సో వీటికి ఎలా లెగ్గిన్స్ పేరప్ చేసుకోవాలో చెప్తాను మీకు. దీనికి పెలాజో వేసుకోవచ్చు, పాలియస్టర్ షిమ్మర్ పెలాజోస్ వస్తాయి, అవి వేసుకోవచ్చు. కానీ ఇది వచ్చేసరికి ఏంటంటే అనార్కలీ టైప్ ఉంది. సో ఫుల్ అనార్కలీ అయితే కింద పెలాజో వేసుకున్నప్పుడు బాగానే ఉంటుందండి. కొంచెం ఎట్లా అంటే ఒక లాంగ్ ఫ్రాక్ వేసేసుకున్నట్టు ఉంటుంది. బ్లెండ్ అయిపోతే బాగానే ఉంటుంది సేమ్ కలర్ వేసుకున్నప్పుడు. నాకు లెగ్గినే వేయటం ఇష్టము అని అనుకుంటే ఇట్లా షిమ్మర్ లెగ్గిన్స్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు. సో యూ కెన్ గో ఫర్ దిస్. ఇది చాలా బాగుంది. ఇది వచ్చరికి నేను మ్యాక్స్లో తీసుకున్నాను. మ్యాక్స్లో డబుల్ ఎక్సెల్ ఉందన్నమాట. ఇలా షిమ్మర్ లెగ్గిన్స్ కొనుక్కునేటప్పుడు మాత్రము మీ సైజ్ కన్నా కూడా ఒక ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి మామూలుగా టైట్గా ఉన్నాయనుకోండి, ఫ్రిక్షన్ వలన స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. సో ఇట్లాగా ఈ షిమ్మర్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. క్లాత్ బాగుంది. అండ్ ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ టాపే, ఐ థింక్ 2500 అట్లా సంథింగ్ ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. అండ్ లాస్ట్ టైం నేను దీన్ని హాల్ చేసినప్పుడు అన్నీ కూడా షేర్ చేశాను. మనము ఏజ్ అయ్యే కొద్దీ పాత బ్లౌజెస్ ఫిట్ అవ్వవు. మెయిన్గా పెళ్ళైన కొత్తల బ్లౌజెస్ అసలు పట్టవన్నమాట. ఎక్కడో చోట తేడా వచ్చేస్తుంది. ముఖ్యంగా మనం ఏంటంటే క్యారింగ్ టైంలో అది నోటీస్ చేస్తాము. కొంతమందికి తర్వాత ఆ బ్లౌజెస్ సెట్ అవుతాయి, కొంతమందికి అస్సలు సెట్ అవ్వవు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే షోల్డర్ దగ్గర ఉంటుంది, కొంతమందికి వీపు దగ్గర ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ మొత్తం షోల్డర్ దగ్గర, చేతులు అండ్ వీపు మొత్తం ప్రాబ్లం వచ్చేసి అసలు ఫిట్ అవ్వదు. ఈవెన్ ఈ హుక్స్ దగ్గర కూడా ఫిట్ అవ్వదు, లేదంటే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ సన్నగానే ఉన్నారనుకోండి ఆ బ్లౌజ్ అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం తర్వాత మోడల్ అంతా కూడా మార్చేసుకుంటూ కొద్దిగా అప్డేటెడ్గా ఉంటే నీట్గా ఉంటాయి అన్నమాట బ్లౌజెస్. మళ్ళీ కొత్తగా బ్లౌజెస్ కుట్టించుకోవాలి అని అంటే ఇద్దరు బాడీ మెజర్మెంట్స్ ఇవ్వచ్చు, లేదా పాతదాన్నే కొద్దిగా ఆల్టర్ చేయమనొచ్చు. అంటే లైక్ ఈ షోల్డర్ తగ్గించడము, పెంచడము, ఈ వీపు పెంచడం, అట్లాంటివన్నీ మనం చేంజెస్ చెప్పచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నా బ్లౌజ్ షోల్డర్ 2.5 ఇంచెస్ ఉంది కదా. ఇదేంటంటే మరీ ఎక్కువ డెప్త్ ఉండదు, అలా అని చెప్పి మరీ తక్కువ లేదు, కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నావి కొద్దిగా బ్రాడ్ షోల్డర్స్. అదే మీకు షోల్డర్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఇవి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి, బాగానే ఉంటుంది. ఫస్ట్ మీరు ఏదన్నా ట్రై చేయాలి కొత్తగా అనుకుంటే, అంటే టోటల్గా బ్లౌజ్ మెజర్మెంట్ మొత్తం మార్చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ రూబీ బ్లౌజెస్తో స్టిచ్ చేయించుకోండి. ఆ తర్వాత అది బాగుంటే, అది సెట్ అయితే మళ్ళీ మంచిగా ఇట్లాగా మగం వర్క్స్ అవన్నీ చేయించుకోవచ్చు అదే మెజర్మెంట్ యూజ్ చేసుకొని. సో మన టైలర్కి ఏం చెప్పాలి, ఇక్కడ షోల్డర్ దగ్గర కొద్దిగా తగ్గించి ఈ కర్వ్ ఉంది చూసారా, ఈ యూ షేప్, ఈ నెక్, ఇది వచ్చేసరికి మనకి ఇలా తీయకుండా ఇలా చక్కగా కొంచెం స్ట్రెయిట్గా ఇట్లా తీయమని చెప్పి మంచి యూ లాగా చేయమనండి. ఇది యాక్చువల్గా హ్యాంగర్కి వేయటం వలన సరిపోవట్లేదు. ఇక్కడ ఉంది చూసారా, ఇది వచ్చేసరికి మరీ ఇంతవరకు పెట్టేస్తూ ఉంటారు, అలా కాకుండా కొంచెం తగ్గించమనండి ఈ ప్లేస్లో. అప్పుడు మనకి నీట్గా షేప్ వస్తుంది. యూనే హై నెక్స్కి వచ్చేసరికి మళ్ళీ ఇదంతా కవర్ అయిపోతుంది, అది వేరు. బట్ నేను చెప్పేది ఏంటంటే నార్మల్గా ఇట్లాగా ఓల్డ్ ప్యాటర్న్ బ్లౌజెస్కి చెప్తున్నాను. నెక్స్ట్ వీపు దగ్గర ప్రాబ్లం ఉంటుంది కదా, ఇక్కడ కూడా మనం 1 ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళాలి.
ఎవ్రీ 2 ఇయర్స్కి ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. చెస్ట్ దగ్గర చేంజ్ అవుతాయి, ఇక్కడ చేంజ్ అవుతాయి. సో ఒకసారి ఏంటంటే లేడీ టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి చక్కగా చెస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని తర్వాత ఇక్కడ కూడా ఒకసారి మెజర్ చేయించుకొని వీపు కూడా మెజర్ చేయించుకోండి. మీ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం 1 ఇంచ్ 1/2 ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. బ్యాక్ నేను డీప్ నెక్ యూజ్ చేస్తాను అండి, ఇది నాకు అలవాటే. ఈ డెప్త్ అయితే ఇది ఉంది కదా, ఇది ఇంత బ్రాడ్ ఉండేటట్టు చూసుకుంటా. మరి ఇంత పెట్టేస్తున్నారు, అది అంత బాగోదు. ఇక్కడ కొంచెం పెంచుకున్నాము అని అంటే చక్కగా ఈ వీపు దగ్గర ఇట్లా పైకి వెళ్ళిపోవటం అనే ప్రాబ్లము తగ్గిపోతుంది. మన వాళ్ళు నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ కూడా అడిగారండి, ఒకసారి అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ హెయిర్ కేర్ చెప్తా అండి. ఓల్డ్ స్కూల్ రిచువల్స్ వాళ్ళది హ్యాండ్ పిక్ 63 హెర్బ్ హెయిర్ ఎలెక్సిర్ వాడుతున్నాను. ఇది వచ్చరికి హెయిర్ ఆయిల్, నార్మల్ హెయిర్ ఆయిల్ లాగే అప్లై చేసుకోవటం. నైట్ అది అప్లై చేసుకొని 1 ఫుల్ డే ఉంచుకోవచ్చు, లేదా నెక్స్ట్ డే అయినా వాష్ చేసేస్తా. సో ఇది వచ్చేసరికి నేను ఆన్లైన్ పర్చేస్ చేసా. ఓల్డ్ స్కూల్ రిచువల్స్ ఆ బ్రాండ్ ఉంటుంది కదా, ఓల్డ్ స్కూల్ బ్రాండ్, వాళ్ళ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేశాను. సన్ స్క్రీన్ ఏమో హల్దీ అండ్ హైలూరానిక్ యాసిడ్ డాక్టర్ షీట్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నా. ఇదైతే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా బాగా పడింది అనమాట నా స్కిన్కి, హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇది వచ్చరికి బాగా అలవాటు అయిపోయినట్టుంది నా స్కిన్కి, అందుకని మార్చాలి అని నాకే అనిపించింది. నాకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బట్ స్టిల్ చేంజ్ చేద్దామని అనుకున్నా. సో మినిమలిస్ట్ ఒక 2 డేస్ నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎక్కువగా బయటకు వెళ్ళట్లేదు కాబట్టి అప్లై చేయట్లా. దీనికి లైట్గా వైట్ కాస్ట్ ఉంది కానీ మనకు తెలియదు, అండ్ స్కిన్ కొద్దిగా డ్రై అవుతుంది. నాది కాంబినేషన్ స్కిన్ అనమాట, కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట నా స్కిన్కి. అసలు వైట్ కాస్ట్ అనేదే లేదు, వాళ్ళు స్పెసిఫై చేసినట్టు నో వైట్ కాస్ట్ అని. 100% వైట్ కాస్ట్ లేదు. నేను మళ్ళీ ఒకవేళ తర్వాత యూజ్ చేస్తే ఇదే వాడతాను. ఇదైతే ఫస్ట్ ట్యూబ్ కొన్నా కాబట్టి ఫినిష్ చేయాలి. అండ్ ఫస్ట్ మాయిశ్చరైజింగ్ ఇది అప్లై చేస్తాను, క్రీమ్. ఇది కంపల్సరీ వాడాలండి. అంటే ఒకటి ఏదైనా సరే మాయిశ్చరైజింగ్ క్రీమ్ లైట్గా అప్లై చేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేస్తే బాగుంటుంది. చెన్నైలోనే, సో ఈ క్లైమేట్కి ఏంటంటే ఈ 2 అవసరం లేదు, ఏదైనా ఒకటి చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను కొడైకెనాల్కి వెళ్ళా, అక్కడ బాగా డ్రైగా ఉంటుంది కాబట్టి ఇది అప్లై చేసి అప్పుడు సన్ స్క్రీన్ వాడాను. సో మనం ఏంటంటే క్లైమేట్కి తగ్గట్టు ఏదైనా సరే ప్రోడక్ట్స్ అనేవి చూస్ చేసుకోవాలి. సో కంపల్సరీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసి ఇది చేయాలి అనే రూల్ లేదు, ఎందుకంటే ఇందులో కూడా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంది. ఇవి అప్లై చేసిన తర్వాత కొంచెం డ్రై అయ్యాక కాంపాక్ట్ అప్లై చేస్తాను. లాక్మే కాంపాక్ట్ ఫస్ట్ నుంచి నేను ఇదే వాడతా అండి. అండ్ అప్పుడప్పుడు అకేషనల్గా ఏదో ఒకటి ఫ్రూట్ ప్యాక్ వాడుతున్నాను. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసరికి VLCC వాళ్ళది యూజ్ చేస్తా, లేకపోతే ఇట్లా బయోటిక్ అయినా వాడుతున్నాను. వీటిలో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో కుర్తాస్ కానీ కాస్మెటిక్స్ కానీ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.